జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. అదేదో పెద్దవాళ్ళు సామెత చెప్తారు, మెంగళాక మంగళారం అంటారంటోళ్ళు. ఆ విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఏళ్ళకి శాతగాక ఎదుటి మీద పడి ఏడుస్తున్నారు. ఎంతగా విషయం ఏంటంటే, ఈ మధ్య కాలంలో వరుసగా ఈ ఓటములతో పిచ్చెక్కిపోయినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలో తెలియక పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులైతే తీవ్రమైనటువంటి అసహనంతో కొట్టిమిట్టాడుతున్నారు. మొన్న ఈ మధ్య జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 99 స్థానాలు వచ్చిన సంగతి మీకు తెలిసిందే కదా. ఎప్పుడైతే వీళ్ళకి 99 స్థానాలు వచ్చినాయో ఇంక వీళ్ళను అలివిగాల వీళ్ళని పట్టలేకపోయినారు జనాలు. స్వామి ఇంక ఈయన మరీ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయితే 99 సీట్లు వచ్చిన దానికే నిలబడలా వీళ్ళకి 2 కాళ్ళు ఆ మార్చి చేశారు. వీళ్ళు చేసిన ఓవరాక్షన్ అంత కాదు. అయిపోయింది, ఇంక బీజేపీ పని అయిపోయింది, మోడీ పని అయిపోయింది. మోడీలా, యోగిలా, అమిత్ షాలా ఇంక అందరిని తొక్కేస్తున్నాము, మొత్తం అన్ని రాష్ట్రాలు కూడా మేము విస్తరించేస్తున్నాము, మా హవా స్టార్ట్ అయిపోయింది, ఇంకా మాకు ఎదురు లేదు మా కత్తికన్నట్టు ఆ విధంగా చేశారు. అయినప్పటికీ పట్టుమని 6 నెలలు కాకముందే ఈ కాంగ్రెస్ పార్టీ ఈ రాహుల్ గాంధీ ఇప్పుడు కింద మీద పడతారు. చూడండి, అంటే ఊహలు వేరు, రియాలిటీ వేరు నాయన, అట్టుంటుంది. ఏదో మీరు ఒకసారి అబద్ధాలు చెప్పి లేనిపోని మాయ మాటలని చెప్పి ప్రజలందరినీ కూడా ప్రలోభ పెట్టి వాళ్ళందరినీ కూడా మోసం చేసి 99 సీట్లు అయితే గెలుచుకున్నారు. ఏది కుటుంబానికి సంవత్సరానికి ₹1,00,000 ఇచ్చామని చెప్తిరి, ఈ రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ అని చెప్పి అట్టా ఒక రంగా చేసిరి, రిజర్వేషన్లు ఇచ్చేస్తానని చెప్పేసి అట్టా ఒక రంగా చెప్తిరి, ఇన్ని రకాలుగా అబద్ధ ప్రచారాలను చేసి ఏదో ఒక విధంగా 99 సీట్లు అయితే తెచ్చుకున్నారు. కానీ ప్రజలందరూ ఎలక్షన్స్ తర్వాత ఏంది నిజమేంది వాస్తవాలు ఏంది అనేది తర్వాత వాళ్ళు అర్థం చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఈ విధంగా ఉన్నది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తాదనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. హర్యానా అయితే మరీ దారుణం. హర్యానా ఎన్నికల్లో ఖచ్చితంగా తామే గెలుస్తామని చెప్పేసి ప్రమాణ స్వీకారోత్సవానికి కూడా కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు చేసుకునింది. అంటే ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు, ఏది ఎలక్షన్ రిజల్ట్ రాకుండానే మేము గెలిచేస్తున్నాము, ఇంకా మేమే అధికారాన్ని ఫామ్ చేసేదని చెప్పేసి ముఖ్యమంత్రి సీటు కోసం కూడా కొట్లాడుకున్నారు, నువ్వా నేను అన్నట్టు. ఇంక చూడండి ఆ ఓవర్ యాక్షన్, ఓవర్ కాన్ఫిడెన్స్ చూడండి. కానీ ఆడేమైంది, పూర్తిగా ఉల్టా అయిపోయింది. అయితే హర్యానాలో భారతీయ జనతా పార్టీ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకొని ఒంటరిగానే, అంటే ఎట్లా ఎవరిపైనా ఆధారపడకుండా హర్యానాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేసింది. ఇక మహారాష్ట్ర సంగతి అయితే ఇంక చెప్పాల్సిన అవసరం లే. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ 102 స్థానాల్లో పోటీ చేస్తే కేవలం 16 స్థానాలకు మాత్రమే ఈ కాంగ్రెస్ పార్టీ పరిమితం అయిపోయింది. దీంతో కాంగ్రెస్ పార్టీకు మహారాష్ట్రలో కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కల. చూడండి, ఇక దీంతో కాంగ్రెస్ పార్టీ సామర్థ్యం గురించి, ఈ రాహుల్ గాంధీ నాయకత్వం గురించి ఇండి కూటమి పార్టీలో అనుమానాలు అయితే పెరిగిపోయినాయి. చెప్పినా కదా నిన్న మొన్న నేను, మొత్తం అందరూ కూడా ఈ రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీని వదిలేసి ఎవరి పార్టీ వాళ్ళు వాళ్ళ దారి చూసుకుంటున్నారు. అందరూ కలిసి ఎట్నో ఒకట ఈ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఉన్నారు కదా అభినవ్ సోర్పణక్క, ఎవరు మమతా బెనర్జీ, ఆవిడకి ఎట్నో ఒకట ఆవిడకి ఈ ఇండి కూటమి పగ్గాల ఆవిడకి అప్పగాలని చెప్పేసి అంత ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి ముమ్మరంగా. దీంతో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ముందుకు వెళ్ళడం అంటే కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్టేనని చెప్పేసి ఈ ఇండి కూటమి పార్టీలన్నీ కూడా భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇండి కూటమి 2 వర్గాలుగా చీలిపోయింది. ఇంకా అసలు విషయానికి వద్దాం. రాహుల్ కన్వాల్ ఈయన వచ్చేసి ఇండియా టుడే జర్నలిస్ట్. ఈయన మన దేశంలో బాగా పేరు ప్రతిష్ట సంపాదించినటువంటి ఒక టాప్ 5 జర్నలిస్టుల్లో ఈ రాహుల్ కన్వాల్ కూడా ఒకరు. రాహుల్ గాంధీ కాదు, మీరు ఏమన్నా పొరపాటు పడతారేమో అందుకని చెప్తున్నా. ఇక ఈ రాహుల్ కన్వాల్ కూడా నంబర్ 1 నేషనలిస్ట్ అనమాట, జాతీయవాది. తాను డిబేట్లు చేసే సమయంలో ఎక్కడా కూడా వెనకం చేయకుండా ఉన్నట్టుగా మాట్లాడేస్తాడు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీని మామూలు కూడా కాదు, సాయికి రేవులో కదా గోడలు ఉతికినట్టు ఉతికి ఆరేస్తూ ఉంటాడు. అట్లా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి తప్పులను ఎండగడతా ఉంటాడు ఎప్పటికప్పుడు. ముఖ్యంగా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఇండి కూటమి 2 వర్గాలుగా విడిపోయిందని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా. ఇక ఆ విషయం పైన ఈ రాహుల్ కన్వాల్ డిబేట్ల మీద డిబేట్లు పెట్టి రాహుల్ గాంధీను అదేవిధంగా కాంగ్రెస్ పార్టీను దున్నిపారేస్తున్నాడు. రాహుల్ గాంధీకు ఒక కూటమిని నిర్వహించే స్థాయి లేదని, ఆయనకు ఆ సామర్థ్యం లేదని చెప్పేసి రాహుల్ గాంధీ నాయకత్వంలో ఇండి కూటమి పార్టీలన్నీ కూడా మునిగిపోవడం ఖాయమని చెప్పేసి ఈ రాహుల్ కన్వాల్ చెప్తూ ఉంటాడు. వాస్తవానికైతే అది నిజం కూడా. అంతేకాకుండా రాహుల్ గాంధీకు భారతదేశానికి సంబంధించిన ఏ విషయంలో కూడా ఒక సమగ్రమైనటువంటి ఒక అవగాహన లేదు. అసలు ఈ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అభ్యర్థిత్వానికి ఏ విధంగా న్యాయం చేస్తాడని చెప్పేసి ఈ రాహుల్ గాంధీని అయితే ఊతికి ఆరేస్తున్నాడు. దీంతో ఇన్ని మాటలు మాట్లాడుతూ ఉంటే ఎట్టుంటుంది, వాళ్ళు తట్టుకోగలుగుతారా? దీంతో తీవ్ర నిరాశలో ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీకు ఇప్పుడు రాహుల్ కన్వాల్ ఒక శత్రు మాది దాపిచ్చాడు. అంటే వాళ్ళందరినీ టార్గెట్ చేసి మాట్లాడుతాడు కదా. అంతేకా
కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రాహుల్ కన్వాల్ను టార్గెట్ చేశారు. రాహుల్ కన్వాల్ ఒక అవివేకి, అతనికి జర్నలిజంలో కనీసం ఓనమాలు కూడా ఆయనకు తెలియవు. ఎలా ఇండియా టుడే సంస్థ ఎన్నో జర్నలిస్ట్గా చేర్చుకొని ఇంతటి ఉన్నత స్థానాన్ని కల్పించిందని చెప్పేసి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా విమర్శిస్తున్నారు. అంతేకాకుండా రాహుల్ గాంధీ లాంటి ఉన్నతమైన వ్యక్తిని విమర్శించాలంటే అందుకు ఒక స్థాయి ఉండాలంట. ఏ విషయంలో ఎట్లా నాకు అర్థం కావడం లేదా? ఎట్లా ఉన్నతమైన వ్యక్తి అంటే మసాజులకి ఏమన్నా థాయిలాండ్ పోతూ ఉంటాడనే, లేకపోతే అలుపు వచ్చినప్పుడు ఇటలీ పోతూ ఉంటాడనే, ఎట్లా ఉన్నతమైన వ్యక్తి అని నాకు అర్థం కాలేదులే. సరే, ఆ స్థాయి అయితే రాహుల్ కన్వాల్ దగ్గర లేదని అసలు ఇంకో కామెడీ చెప్పేది మీకా, ఈ పిల్లగాడిని అనే అంత అర్హత అసలు దేశంలోనే ఎవరికి లేదంటయా. చూడండి, అలాంటి రాహుల్ గాంధీ పైన కామెంట్లు చేయడం ఒక రాహుల్ కన్వాల్కే చెందిందని చెప్పేసి ఈ కాంగ్రెస్ పార్టీలో ఉండేటటువంటి ఈ నాయకులంతా కూడా మాట్లాడతారు. ఎవరు? ఈ బానిసలు అందరూ కూడా. ఇకపోతే వీళ్ళు బానిసలు కదా, ఇంక మరి వాళ్ళ అగ్రనాయకుడిని మాట్లాడితే వీళ్ళు ఊరికే ఉంటారా? ఊరికే ఉండరు. అందుకని చెప్పేసి ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కలిసి ఈ రాహుల్ కన్వాల్ను టార్గెట్ చేశారు. అంతేకాకుండా ఈ ఇండి కూటమిలో విభేదాలు ఏమీ కూడా లేవు, మేమంతా కూడా పాలు నీళ్ళ మారి మేము బాగా 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 కలిసిపోయినాము. కానీ ఈ రాహుల్ కన్వాల్ మూలంగానే ఇండి కూటమిలో విభేదాలు అయితే తలెత్తున్నాయి. కాబట్టి రాహుల్ కన్వాల్ చేసే డిబేట్లకు ఇక పైన ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా హాజరుగారని చెప్తా ఈ రాహుల్ కన్వాల్ను ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయితే బ్లాక్ లిస్ట్లో పెట్టారు. అందుకు నేను చెప్పింది అదేందన్నట్టు మంగళవారం అనేసి ఇట్టుంటుంది. ఆయన అడిగే వాటికి కనీసం సమాధానాలు లేవు. సమాధానాలు లేక ఇప్పుడు ఇవన్నీ ఏంది ఈ ఊహదంపుడు వ్యాపారాలు ఇవన్నీ కూడా. అంటే ఎవరో కాంగ్రెస్ పార్టీ గురించి అదేవిధంగా ఈ రాహుల్ గాంధీ గురించి నిజాలు మాట్లాడితే వాళ్ళని వెంటనే ఈ కాంగ్రెస్ పార్టీ అయితే బ్లాక్ లిస్ట్లో పెడుతుంది. అర్థమైంది మీకు? ఇలా ఇప్పటి వరకు 7 మంది జర్నలిస్టులను ఈ కాంగ్రెస్ పార్టీ బ్లాక్ లిస్ట్లో పెట్టింది. ఇది ఆ మ్యాటర్. చూడండి, అంటే వీళ్ళకి ఏమి లే, తా అంటే తా, తందానా అంటే తందానా, తై అంటే తై అనాల. వీళ్ళు ఆ మాదిరి ఉంటే వీళ్ళు బాగా నచ్చుతారు, మెచ్చుతారు, లేకపోతే బ్లాక్ లిస్ట్లో పెడతారు. అట్లా సమాధానాలు లేని జీవితాలు ఎందుకు మళ్ళీ రాజకీయాల్లో ఉండడం మళ్ళీ ఎంతవరకు కరెక్టో ఒకసారి మీరు కూడా ఆలోచించండి. అది మీకు ఈ న్యూస్ కనుక నచ్చితే, అదేవిధంగా నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీకు కనిపిస్తే దయచేసి ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే మిత్రులారా, ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. సరే, న్యూస్ గురించి కావచ్చు, కంటెంట్ గురించి కావచ్చు, నేను చెప్పే విషయం గురించి కావచ్చు, నేను చెప్పే విధానం గురించి కావచ్చు, మీ అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ సవినయంగా వేడుకుంటా ఉన్నా. ప్లీజ్, జై శ్రీరామ్.